జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. వీడియో చూస్తున్న రైతన్నలు ప్రతి ఒక్కరూ వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియోలోకి వెళ్తే రైతన్నలకు పెద్ద శుభవార్త అండి, అదిరిపోయే శుభవార్త. ఎప్పుడెప్పుడు రైతు బంధు అనుకుంటున్న రైతన్నలకు అదిరిపోయే తీపి కబురును ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. 500 కోట్ల రూపాయలను రైతు బంధు కోసం విడుదల చేస్తున్నట్టు నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి గారు జీవో విడుదల చేయడం జరిగింది. ఇది ఒక శుభ సూచికమైన విషయమే. ఎందుకంటే రైతన్నలు యాసంగి పంట డబ్బులు రాక చాలా అతలాకుతలం అవుతున్నారు. అందరికీ తెలుసు 9,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి అప్పు తీసుకొని దాంట్లో 2,000 కోట్ల రూపాయలను రైతు బంధు కోసం ఖర్చు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు రైతు బంధు మాత్రం కేవలం 2 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే జమ కావడం జరిగింది. 2 ఎకరాల పైన ఉన్న రైతులకు ఇంకా జమ కాలేదు. ఆ 2 ఎకరాల లోపు ఉన్న రైతులకు కూడా ఒకేసారి జమ కాలేదు, దఫాల వారీగా జమ అయింది. ఇప్పుడు మాత్రం రిలీజ్ అయిన 500 కోట్లు ఎట్లు వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఎవరెవరికి వస్తాయి, ఎన్ని ఎకరాల వారికి వస్తాయని వీడియో లోపల తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్లనే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతన్నకు వీడియో వెళ్లడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ కరెంటు బిల్లు, సిలిండర్ బుడ్డి ఈ 2 పథకాలను త్వరలోనే స్టార్ట్ చేస్తున్నా అని మనకు నిన్న ఆదిలాబాద్ లో జరిగిన ఇంద్రవెల్లి సభలో సీఎం గారు పేర్కొనడం అనేది జరిగింది. కరెంటు బిల్లు ఎలక్షన్ ముందు పేర్కొన్న విధంగా 200 యూనిట్ల వరకు ఫ్రీగా నేను కరెంట్ ఇస్తా అని పేర్కొన్న సీఎం గారు దీనికి సంబంధించిన పథకం గురించి త్వరలోనే అడుగులు వేసే అవకాశం ఉంది. మరి జనవరి కరెంటు బిల్లు మనం కట్టాలా లేకపోతే వాళ్ళే రీఎంబర్స్మెంట్ చేశారా అంటే జనవరి 31 వరకు కరెంటు బిల్లు మనం కట్టుకోవాలని చెప్పేశారు. ఫిబ్రవరిలో ఉన్న కరెంటు బిల్లు మాత్రం మార్చిలో కడతాం కదా, అప్పుడు నుంచి ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే కరెంటు రీఎంబర్స్మెంట్ 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఉచితమని పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు ఉన్న కరెంటు బిల్ హిస్టరీ అంత క్లియర్ గా ఉంటేనే 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇచ్చే యోజనలో ప్రభుత్వం ఉన్నది. అదేవిధంగా సిలిండర్ బుడ్డి అండి, 500 రూపాయలకే సిలిండర్ బుడ్డి ఇస్తున్న ప్రభుత్వం ఇప్పటివరకు ఊసు లేదని అనుకుంటున్న తరుణంలోనే దీన్ని ప్రియాంక గాంధీ గారు తెలంగాణ వచ్చి స్టార్ట్ చేస్తారు అతి త్వరలోని అని పేర్కొనడం జరిగింది. లోక్సభ ఎలక్షన్స్ దృష్ట్యా ఈ 2 పథకాలు ప్లస్ ఇందిరమ్మ ఇల్లు ఈ 3 కూడా వెంటనే అమలు చేసే అవకాశం అనేది ఎక్కువ మోతాదులోనే కనిపించడం అనేది జరుగుతున్నది. ఈ సిలిండర్ బుడ్డికి సంబంధించి ఉమెన్ పైన తీసుకోవాలా, మెన్ పైన తీసుకోవాలా అని చాలా మంది అపోహపడుతున్న సందర్భంలో దీనికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. మెన్ అని కాదండి, ఎవరిపైన తీసుకున్నా 500 రూపాయలకే సిలిండర్ బుడ్డి గవర్నమెంట్ నుంచి అందించడం జరుగుతుంది. మనం ఏ కంపెనీ వాడుతున్నాము, ఎన్ని సంవత్సరానికి ఎన్ని వాడుతున్నామని మనం అప్లై చేసాం కదా, దానికి సంబంధించిన రసీదు కూడా మన దగ్గర పెట్టుకోవాలి. అదేవిధంగా 44 లక్షల మంది 97 లక్షల మంది సిలిండర్ బుడ్డి గురించి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. ఇది మరి అందరికీ ఇస్తారా లేకపోతే ఏమైనా సెలెక్టివ్ మెంబర్స్ కి ఇస్తారా అనేది చూడాలి. అదేవిధంగా రుణమాఫీ అండి, రైతన్నలు ఎన్నో కోట్ల ఆశతోటి వెయిట్ చేస్తున్న విషయం ఇది. రైతన్నలు రుణమాఫీ అండి, 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ సీఎం గారు చేస్తా అన్నారు. దీని గురించి ఊసు ఎందుకు లేదంటే 2017లో మాజీ సీఎం కేసీఆర్ గారు 16,125 కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది. 1,00,000 రూపాయల లోపు ఉన్న వ్యక్తులకు రుణమాఫీ చేయడం జరిగింది. 2017 నుంచి 2024 వరకు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తా అని సీఎం గారు పేర్కొనడం జరిగింది. కావున ఏం లేదన్నా 50,000 కోట్లు కావాలండి రుణమాఫీ చేయడానికి. అప్పటికిప్పటికి 2 లక్షల రూపాయలు కాబట్టి. సో ఇంత బడ్జెట్ ప్రభుత్వం దగ్గర లేనందున ఇది కేబినెట్ లో దీనికి సంబంధించి డిస్కస్ చేసి వచ్చే బడ్జెట్ లో 50,000 కోట్లు పెట్టి త్వరలోనే మే నుంచి రైతు రుణమాఫీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నదండి. మనం దీనికి సంబంధించి బ్యాంక్ అధికారులతో కూడా మేము సంప్రదింపులు చేస్తున్నామని సీఎం గారు మరియు అదేవిధంగా గవర్నర్ గారు పేర్కొనడం అనేది జరిగింది. రైతన్నలు ఎలాంటి అధైర్య చెందకుండా ఒక నెల వెనకన ఉందో మనకు మన రైతు రుణమాఫీ క్లియర్ అయితే చాలు అని వేడుకుందాం. అదేవిధంగా ఎప్పుడా అని చూస్తున్న రైతు బంధు అండి, రైతు బంధు రావడం అనేది జరుగుతుంది. ఇది రైతన్నలకు శుభవార్తనే. 3 నుంచి 10 ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు బంధు ఈ రోజు నుంచి జమ కావడం జరుగుతుంది. రైతన్నలకు ఒక్క కోరిక కోరేది ఏంటంటే మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, 2 ఎకరాల భూమి ఉంటే 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉంటే 3, 4 ఉంటే 4, 7 ఉంటే 7, 8 ఉంటే 8, 9 ఉంటే 9, ఇట్లా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు మీకు రైతు బంధు ఈ రోజు నుంచి పడుతుంది. కాబట్టి
మీది ఏ డిస్టిక్, ఒకవేళ కరీంనగర్ డిస్టిక్ ఉంది, మాకు కరీంనగర్ డిస్టిక్ ఈ రోజు 3 ఎకరాల రైతు బంధు పడిందంటే మాకు రైతు బంధు పడిందని మెసేజ్ చేయండి. ఆ విధంగా మీరు మెసేజ్ చేయడం వల్ల ఆ కామెంట్ చూసిన రైతన్నలకు అర్థమవుతుంది, ఓకే 3 acres కి రైతు బంధు పడుతుందని. ఒకవేళ మీకు 4 ఎకరాలకు, 3 ఎకరాలకు, 2 ఎకరాలకు పడలేదనుకో, అది కూడా మెసేజ్ చేయండి, మాకు పడలేదంటే చూసిన రైతన్నలకు కూడా అర్థమవుతుంది, ఓకే మాకు కూడా పడలేదు, వేరే వాళ్ళకు కూడా పడలేదు. దీన్ని బట్టి మాకు ఇంకా ప్రాబ్లం చెందాల్సిన అవసరం లేదు, కొంతమందికి మాత్రమే వస్తున్నది, తర్వాత అందరికీ వస్తుందని రైతన్నలకు ఉన్న డౌట్ అనేది అపోహ మాత్రం పోవడం జరుగుతుంది. రైతన్నలకు వీడియో మాత్రం క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. వీడియో చూసిన ప్రతి ఒక్క రైతన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.